హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. ఇవాళ మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో స్పూన్నర జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని అది ఫైన్ పౌడర్ అలాగా పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కను వేసుకొని ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి అది కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని పట్టేసుకోవాలి. చూడండి ఇలా ముద్దాలుగా అవుతుంది. ఆ పేస్ట్ అనేది వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 టీ స్పూన్ల ఉప్పు మరియు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత అందులోనే మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటేనే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇంతలోనే 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయ్యాక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఇందాక వేసుకున్నామని అయితే కాదు, ఇప్పుడు అనేది వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా వేగిపోయాక ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఒక్కసారి ఇలా లైట్గా తిప్పుకోవాలి. ఎక్కువ తిప్పితే ముక్క అనేది చెదురుతుంది. అప్పుడు పులుసు అనేది బాగోదు. ఇలా మొత్తం మంచిగా సదురుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇలా అవుతుంది. ఇలా అయ్యాక మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం మీకు తగినంత వాటర్ పోసుకోండి. మీ గ్రేవీకి తగినంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇలా అవుతున్నప్పుడు అందులో మనం ధనియాల పౌడర్ వేసుకొని తిప్పుకోకుండా ఇలా మామూలుగా కదిలిస్తే చాలు. ఎక్కువ తిప్పితే మళ్ళీ ముక్క అనేది చెదురుతుంది. చూడండి ఇలా ముక్కలుగా ఉండాలి, లేకపోతే తిప్పితే ముక్క అనేది చెదురుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్లిక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కర్రీ అనేది ఎలా వచ్చిందో. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.